ఇదే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కోవిల. ఈ కోవిల మన విజయనగరం కాంప్లెక్స్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో పోల్బాగ్లో ఈ కోవిల ఉన్నది. సుబ్రహ్మణ్య స్వామి ఎవరో ఈ రోజుల్లో పిల్లలకి చాలా మందికి తెలియదు. సుబ్రహ్మణ్య స్వామి శివపార్వతుల కుమారుడు, వినాయకుడికి తమ్ముడు. పదండి కోవిలు చూద్దాం. ఈ కోవిలికి లెఫ్ట్ సైడ్ ఇప్పుడు కనబడుతుంది కదా, ఇక్కడే అన్నదానం జరుగుతుంది ప్రతి మంగళవారం. ఈ కోవిల్లో సుబ్రహ్మణ్యేశ్వర దీక్షలు కూడా జరుగుతుంటాయి, మాలాధారణ కూడా ఇక్కడ జరుగుతుంటాయి. ఇదేనండి కోవిలికి ఎంట్రన్స్. ఇది లెఫ్ట్లోని వెళ్తే ఈ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం 60 ఫీట్ ఉంటుందండి, 60 అడుగుల విగ్రహం. ఇది చాలా బాగుంటుంది, చూడడానికి అంత చక్కగా ఉంటుంది. ఈ లెఫ్ట్లోని చిన్న చిన్న విగ్రహాలు పెట్టారండి. ఈ గుడి చాలా సంవత్సరాలు అవుతున్నా డెవలప్మెంట్ లేదండి. డెవలప్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంత విగ్రహం నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదనుకుంటానండి. ఈ విగ్రహం 2016లో పెట్టారటండి. ఈ విగ్రహం హైట్ 60 అడుగులు, 60 ఫీట్. అంటే మన విజయనగరం గంట స్తంభం కన్నా చాలా పెద్దది అనమాట. చూడండి ఎంత చక్కగా కనబడుతుందో. పదండి లోన గుడిలోకి వెళ్ళి చూద్దాం. లెఫ్ట్లోని శివలింగం ఉన్నది. గుళ్ళో వీడియో తీయడానికి పంతులు గారు వద్దనేస్తున్నారు. నేను తప్పు ఏముందా? ఆపేమంటే ఆపేస్తాను. తీయకూడదు. ఇక్కడ చూసారా, ఇదేటనుకున్నారు? నెమలి. మన శివలింగంలో ఎదురుకుండా నందీశ్వరుడు ఉంటాడు కదా, అదే సుబ్రహ్మణ్య స్వామి విరాట్ ఎదురుకుంటా నెమలి ఉంటుంది అన్నమాట. ఈ గుళ్ళో చూపించలేకపోయింది కదా. గుళ్ళో ఏటుంటుందంటే సుబ్రహ్మణ్య స్వామి కథ వృత్తం అంతా చిన్న చిన్న బొమ్మల రూపంలో ఉంటుంది. అవి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి 6 ముఖాలు కలవాడని, వాటి పేర్లు కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహుడు అని 6 పేర్లు ఉన్నాయి. ఈయన తారకాసుడు అనే రాక్షసుని చంపడానికి పుట్టాడని, స్వామివారి భార్య పేరు దేవసేన. స్వామివారిని ఎక్కువగా తమిళనాడులో ఎక్కువ పూజలు చేస్తుంటారు. ఆయన సుబ్రహ్మణ్య స్వామి గురించి మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఊళ్ళో ఎక్కువ చూపించలేకపోయాను, పునర్దర్శనంలో మళ్ళీ మీకు చూపించడానికి ట్రై చేస్తాను.